మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసిఫాబాద్ అడవుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మరో 16 మంది మావోయిస్టులు ఉన్నారు. దేవ్జీ ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీ జనరల్గా కొనసాగుతున్నారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్జీ నాయకత్వం వహిస్తున్నారు. దేవ్జీతో పాటు మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి కూడా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. వీరిద్దరితో పాటు వివిధ హోదాల్లో ఉన్న మరో 14 మంది కీలక సభ్యులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. వీరందరిపై ప్రభుత్వం గతంలో భారీగా రివార్డులు ప్రకటించింది. కేంద్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి దేవ్జీ సహా 16 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో ఇక అడవుల్లో మిగిలిన వారు స్వల్పంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారి అడిగి తెలుసుకుందాం. మహేష్ తివారి, చెప్పండి, దేవ్జీ లొంగుబాటుతో ఆపరేషన్ కగార్ చివరంకానికి చేరిందని అనుకోవచ్చా? మనం నిజమనే చివరి దశకు చేరుకుంది అని అనొచ్చు ఆపరేషన్ కగార్. ఎందుకంటే 40 సంవత్సరాల మావోయిస్ట్ ఉద్యమం ఏదైతుందో ఇవాళ ఒక వేరే ఎండింగ్ కు వచ్చింది. ఆ ఎండింగ్ గా మనం చూస్తే మావోయిస్ట్ ఉద్యమానికి లీడర్షిప్ ఇక లేకుండా పోయినట్టు మనం అనొచ్చు. ఎందుకంటే గణపతి తర్వాత బసవరాజుకు మావోయిస్ట్ ఆర్గనైజేషన్ సిపిఐ మావోయిస్ట్ పార్టీకు సెక్రటరీగా కార్యదర్శిగా ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారు. కానీ పోయిన సంవత్సరం జరిగిన మే నెలలో జరిగిన బస్తర్ అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్ లో బసవరాజు మృతి చెందారు. దాని తర్వాత లీడర్షిప్ ఎవరికి ఇస్తారని చూస్తున్నారు. అప్పుడు ఇంద్రావతి నేషనల్ పార్క్ లో జరిగిన ఒక మీటింగ్ లో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీకి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. మావోయిస్ట్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ ఏదైతే ఉందో మిలిటరీ ఆపరేషన్స్ మావోయిస్ట్ గొరిల్లా పద్ధతిగా సెక్యూరిటీ ఫోర్సెస్ పైన దాడులు చేయడంలో దాంట్లో చాలా పెద్ద ఎక్స్పర్ట్ పేరని తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీకి గుర్తుపడతారు. ఆయనకే ఈ బాధ్యతలు అప్పచెప్పారు. దాని తర్వాత మనం చూస్తే పోయిన సంవత్సరం కొందరు సెంట్రల్ కమిటీ సభ్యులు ఏదైతే ఉన్నారో ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఆ భూపతి లాంటి ఇంటెలెక్చువల్ ఫేస్ ఏదైతే బ్రెయిన్ అని అంటారు మావోయిస్ట్ ఆర్గనైజేషన్ కు, ఆయనే 60 మంది మావోయిస్టులతో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద గడ్చిరోలిలో అక్టోబర్ నెలలో జరిగిన ఒక ప్రోగ్రామ్ లో లొంగిపోయారు. దాని తర్వాత మిగిలి ఉన్న కొందరే మావోయిస్ట్ లీడర్లు ఉన్నారు. దాంట్లో చాలా పెద్ద కీలకమైన పేరు అంటే దేవ్జీ. హిడ్మా మృతి చెందిన తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ నిఘా పెట్టారు దేవ్జీ పైన. దేవ్జీ ఎక్కడ ఉన్నారు, దేవ్జీ కోసం గాలింపు చర్యలు జరిగాయి. కొమ్మింగ్ ఆపరేషన్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ జాయింట్ ఆపరేషన్స్ కూడా చేశాయి. కానీ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు పైన దేవ్జీ ఉన్నారు అని అన్నారు. అప్పటిదాకా ఏం తెలియటం లేదు. కానీ కొందరు ఎవరైతే బాడీ గార్డ్స్ ఉన్నారో 9 మంది బాడీ గార్డ్స్ దేవ్జీకి చెందిన విజయవాడ పోలీసులకు దొరికారు. దాని తర్వాత కూడా దేవ్జీ ఎక్కడ ఉన్నారు, తెలంగాణ ఆంధ్ర పోలీసుల దగ్గర ఉన్నారా అవి వేరే వేరే వార్తలు వచ్చాయి. దానికి కన్ఫర్మేషన్ దొరకలేదు. పోయిన ఒక వారం నుంచి చూస్తే మనం దేవ్జీ కోసమే సెక్యూరిటీ ఫోర్సెస్ మళ్ళీ ఒక్కసారి కర్రగట్ట పైన నిఘా పెట్టి ఆ ప్రాంతంలో పెద్ద ఆపరేషన్స్ గాలింపు చర్యలు చేశారు, కొమ్మింగ్ ఆపరేషన్ చేశారు. 2000 మంది జవాన్లు ఆ ప్రాంతంలో ఆపరేషన్ చేసేటప్పుడే 2 రోజుల క్రితం దేవ్జీ 16 మంది మావోయిస్టులు సహచరులతో తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారని ఒక సమాచారం ఉంది. దానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలే. తెలంగాణ పోలీసులు ఇప్పటిదాకా అయితే దాని విషయంగా కన్ఫర్మ్ చెప్తలేరు. కానీ సోర్సెస్ మనకు ఇండికేట్ చేస్తున్నాయి. సోర్సెస్ చెప్పిన వార్త ప్రకారంగా దేవ్జీతో సహా మల్లా రాజిరెడ్డి ఈయన కూడా చాలా పెద్ద లీడర్. ఎవరైతే దండకారణ్యంలో ఉన్నారో తెలంగాణకు చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నారు. దేవ్జీతో సహా మల్లా రాజిరెడ్డి అలాగే కొందరు అగ్ర నాయకులు దాంట్లో ఉన్నారని అంటున్నారు. ఇంకా వాళ్ళ పేరు బయట రాలేదు. కానీ దేవ్జీ మల్లా రాజిరెడ్డి 2 పేర్లు కన్ఫర్మ్ ఉన్నాయి. మన ఈటీవీకు నెట్వర్క్ కు ఏదైతే హై లెవెల్ సోర్సెస్ ఏదైతే చెప్తున్నారో ఇండికేట్ చేస్తున్నారో దాంట్లో ఈ 2 పేర్లు కన్ఫర్మ్ ఉన్నాయి. అమిత్ షా సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏదైతే మార్చ్ 31 టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ కు అనుకూలంగా సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఇంకా 40 రోజులు మిగిలి ఉన్నాయి. దాని లోపనే లీడర్ లేకుండా మావోయిస్ట్ ఉద్యమానికి మావోయిస్ట్ పార్టీకి ఒక లీడర్ ఫేస్ లేకుండా ఈ ఘటన జరిగిందని మనం అనొచ్చు. 2 రోజుల తర్వాత అఫీషియల్ కన్ఫర్మ్ లో దేవ్జీ సరెండర్ అయింది మనకు తెలిసిపోతుంది. కానీ ఇవాటి వార్త ప్రకారంగా అయితే మావోయిస్ట్ ఉద్యమానికి చాలా పెద్ద ఎదురు దెబ్బ ఉంది.
ఇక ఎవరైతే మిగతా ఉన్న మావోయిస్ట్ క్యాడర్లు ఉన్నారో వాళ్ళ దాంట్లో కూడా ఒక మొరాల్ డౌన్ అయినట్టు మనం అనొచ్చు. ఎందుకంటే లీడర్ లేనప్పుడు ఫోర్స్ ఏం చేస్తుంది, వాళ్ళ క్యాడర్ అయితే వాళ్ళకు కూడా గైడ్ చేసే ఒక లీడర్ కూడా దేవ్జీ లాంటి లీడర్ లేని వల్ల ఆ క్యాడర్ కూడా చాలా డిమోరలైజ్ అయిపోవచ్చు అని అనుకుంటున్నారు. ధన్యవాదాలు మహేష్ తివారీ.